హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. ఈరోజు ఫుడ్ వీడియోలో ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో చూసేయండి. ముందు ఎగ్స్ అన్ని ఈ విధంగా ఒక గిన్నెలో వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం పేస్ట్, కారము, ఉప్పు వేసుకొని, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసేసుకొని చక్కగా అంతా కలిపేసుకోవాలండి. నా ఛానల్లో రోజు ఒక ఫుడ్ వీడియో అయితే వస్తుందండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చక్కగా అంతా కలిపేసుకోవాలండి. ఉప్పు, కారం, మసాలా, అల్లం పేస్ట్ కలిసే వరకు ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టి ఎగ్గును కాల్చుకుంటే ఎగ్ అనేది కొంచెం పొంగుతూ ఉంటుందండి. ఇలా చక్కగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పి వేసుకొని రెడ్గా కాల్చుకోవాలండి. ఇలా 2 సైడ్ల రెడ్గా అయ్యే వరకు కాల్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఈరోజు ఫుడ్ అయితే వేడివేడిగా రైస్ అండి. రైస్, ఎగ్ ఆమ్లెట్, గోకరకాయ కర్రీ, గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి అండి. ఈరోజు ఫుడ్ వీడియో అయితే ఇదండి. నెక్స్ట్ ఫుడ్ వీడియోలో కలుద్దాము. మీకు ఈ వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.